ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారాన్ని విస్మరించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ తిరిగే పరిస్థితి వచ్చింది. మొన్నైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న మైనర్ బాలికకు సంబంధించిన విషయం మాట్లాడుతూ మైనర్ బాలిక ఇన్సిడెంట్ జరిగింది, కేసీఆర్ గారు ఎందుకు అడగడు అంటున్నా. అరే ముఖ్యమంత్రి నువ్వు చెయ్య బాబు అని చెప్తుంటే కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారిని తిడుతున్న సందర్భం చూస్తున్నాం. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మీకు చేతగాక మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ని కేటీఆర్ని తిట్టుకుంటూ ఈ ప్రభుత్వం తిరుగుతుంది. రెండవది ఈరోజు నేను వింటూ ఉన్నాను, పొద్దున్నుండి ఫ్యూచర్ సిటీ గురించి వింటూ ఉన్నాను. ఫ్యూచర్ సిటీ గురించి 2 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తూనే ఉన్నారు. ఒకటి క్లారిటీ కావాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు క్లారిటీ కావాలని ఎందుకు అడిగినారు హరీష్ రావు గారు నిన్నంటే, ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు కేసీఆర్ గారు అక్వైర్ చేస్తున్నారు కదా, ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసిన ల్యాండ్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలి, లేదంటే రైతులకు తిరిగి ఇచ్చేయాలి ల్యాండ్. సో కోర్టుల కేసు వేసినప్పుడు మీరు ఏం చెప్పారు, మేము ఫార్మాసిటీకే పెట్టుకుంటాం అన్నారు. కోర్టులనేమో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాము, 14,000 ఎకరాలు దానికోసమే పెట్టుకుంటాం అంటున్నారు. బయటకు వచ్చేమో రకరకాల మాటలు ఇస్తూ ఉన్నారు. ఇగో ఈ కంపెనీకి ఇస్తున్నాం, ఆ కంపెనీకి ఇస్తున్నాం, లేకపోతే ప్లే గ్రౌండ్కి ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అద్దాల మేడలు అయిపోతున్నాయి అనే లెవెల్లో మీరు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా వెంచర్ చేస్తుంటే మార్కెటింగ్ చేసుకుంటారు చూడండి, అట్లా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆడొక ఇటుక కూడా కదలట్లేదు అనేది వాస్తవం.